వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? నేను ఈరోజు మరో మంచి రెసిపీతో మేము ముందుకి వచ్చేసాను. ఈ రెసిపీ ఇంట్లో వంట రాని వాళ్ళు ఇంకా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసే క్విక్ అండ్ టేస్ట్ వంటకంతో వచ్చేసాను. లేట్ చేయకుండా మన రెసిపీని చూసేద్దామా? ముందుగా ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఒక చిన్న మామిడి బద్ద మొక్క అండ్ ఇంకా మన వంటకానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ సొరకాయలను కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అరకప్పు కందిపప్పు కడిగి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలను వేసుకొని అవి మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని తగినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీరు కారం పొడి వేసుకోవడం ఇష్టం లేకుంటే కొంచెం 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. చివరిగా ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ విజిల్ మూత పెట్టి 4 లేక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ వేడి మొత్తం పోయేదాకా చూసి కుక్కర్ మూత తీసి పప్పు మెత్తగా ఉడికిందో లేదో చూసుకొని పప్పు మొత్తాన్ని పప్పు గుత్తుతో రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చి చీలుకలుగా చేసుకొని వేసుకోవాలి. తాలింపులు వేసుకొని అవి చిటపట వేగేంత వరకు 2 రబ్బల కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న పప్పులో ఈ తాలింపు వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి 2 నిమిషాలు ఉడికించి దించుకుంటే పప్పు సొరకాయ రెడీ అయిపోతుంది. దీన్ని వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అదే అన్నంతో అయితే పచ్చడి, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఈ అభిమానం ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.